యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామంలో శ్రీ ఆర్కే హాస్పిటల్ చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 115వ ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పల్లెపల్లికి వైద్య కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు షుగర్, బీపీ, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు మందులను డాక్టర్ సలహా మేరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా ముందుకు వచ్చి తమ గ్రామం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ రాజ్ కుమార్ ని గ్రామస్తులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పాండవుల లక్ష్మణ్ గౌడ్, బూర్గు రమేష్ గౌడ్, బాల్దా చంద్రయ్య, పిఎస్సిఎస్ డైరెక్టర్ కత్తుల అంజిరెడ్డి, బూరుగు శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. అంటే ముందే మన రోగాల పట్ల అవగాహన పెంచుకుంటే ఆ రోగం మనల్ని అంటే మన మీదకి అటాక్ కాకుండా ముందు నుంచే మనము దాన్ని కాపాడుకోవచ్చు. సో ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు మేము బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ 3 బీమార్ల గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా కీళ్లవాతం గురించి కూడా. సో ఇది ప్రధాన సమస్య అయిపోయింది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే షుగర్ పేషెంట్లు ఉన్నారా? ఇక్కడ ఉన్నావా? సో ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షుగర్ కి సంబంధించిన లక్షణాల గురించి చెప్తా, కొద్ది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళకు కూడా పనికొస్తుంది. ఈ షుగర్ కి సంబంధించిన దాంట్లో ఏదైతే షుగర్ కి సంబంధించిన మెయిన్ లక్షణాలు ఏవైతే ఉంటాయో కొత్తగా వచ్చే వాళ్ళని చెప్తున్నాను. అంటే మన ఒంట్లో ఆల్రెడీ దీని ఒక ఎఫెక్ట్ ఉండొచ్చు, కాకపోతే మనకి తెలవకపోవచ్చు. ఇప్పుడు మనం చేసే పరీక్షల్లో ఇవాళ ఎవరికైనా బయటపడ్డా కూడా దానికి సంబంధించి అన్ని మేము మాట్లాడతాం. కాబట్టి షుగర్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఉన్నట్టుండి అధికంగా మూత్రం పోతున్నా, ఉన్నట్టుండి అధిక ధూప అవుతున్నా, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆకలి. అంటే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఆకలి ఎక్కువ వేస్తుంది తింటున్నామని కాదు, కొంతమందికి ఆకలి కూడా తక్కువైతుంది. సో ఈ 3 లక్షణాలు ఎవరికైనా అనిపిస్తే ఇమీడియట్ గా షుగర్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ లక్షణాలు అంటే షుగర్ వచ్చే ముందు, ఇక షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమైతే అది చెప్తా, అది తర్వాత సంగతి. కానీ షుగర్ వచ్చే ముందు ఈ 3 లక్షణాలు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే నేను బాయికాడికి పోయించిన, లేకపోతే నేను ఇట్లా గొర్రెకాడికి పోయించిన, నేను అందుకే ఎండలో పోయించిన కాబట్టి నా దూపైంది, నీ నీళ్ళు ఎక్కువ తాగిన కాబట్టి నా మూత్రం వస్తుంది అని మనకి మనమే క్వశ్చన్ ఆన్సర్ వేసుకుంటూ ఆ రోగాన్ని పెంచుకుంటూ పోతాం. సో అట్లా చేయకండి. ఉన్నట్టుండి మీకు ఎప్పుడైనా ఇట్లా ఒక సడన్ గా మూత్రం ఎక్కువ నడుస్తుంది, రాత్రిపూట 2 సార్ల కంటే ఎక్కువ లెగిసి పోతున్నారు మూత్రానికి అంటేనే ఇక మీరు ఏదో జరుగుతుంది అని గమనించండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది వచ్చేసి బీపీ. ఈ బీపీకి సంబంధించి చాలా వరకు ఏంటంటే మీకు ఒకప్పుడు అంటే బీపీ 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చే వాళ్ళకు ఉన్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఈ ఎనలేని ఆత్రం, ఎనలేని పోరాటాలు స్టార్ట్ అయిన తర్వాత మనకి 40-40లోనే బీపీలు వస్తున్నాయి. సో అందుకోసమే ముందు ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి బీపీ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే బీపీ వల్ల ఏంటి అంటే ముఖ్యంగా 2 ప్రమాదకరమైన బీమార్లు, అంటే మనిషికి టైం కూడా ఇవ్వరు. అదేంటంటే 1 పక్షవాతం, 2 వచ్చేసి హార్ట్ కి సంబంధించిన హార్ట్ అటాక్. ఈ 2 బీపీలో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు మధ్యకాలంలో పేపర్లో ఈ న్యూస్లు చదివితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చిన్న వయసులో చనిపోవడం జరిగింది. వాళ్ళ కారణం కూడా ఆ బీపీ సడన్ గా పెరగటం, దాని మీద అవగాహన లేకపోవటం, అట్లా వాళ్ళు కాలం చెందడం జరిగింది. షుగర్ లేని కొద్దిగా అడిట్ చేసినా కూడా తగ్గుతుంది. కానీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే ఇబ్బంది వస్తుంది, ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది వచ్చేసి డయాబెటిక్ కార్డియోపతి, అంటే గుండెకి సంబంధించి. దీంట్లో మన అందరికీ తెలుసు రక్తం అనేది పల్చగా నీళ్ళ లేక భగవంతుడు మనకి ఇచ్చింది. కానీ షుగర్ పేషెంట్లు ఏమవుతుంది అంటే అది చిక్కగా అయిపోయి మన గుండె నాళాలకి సరిగ్గా సరఫరా జరగక మనకి దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా కొవ్వు, అంటే షుగర్ అంటేనే పాకం కదా, మనం పండగలకు వాటికి పాకాలు పడతాం కదా అన్ని మన వీటికి అన్ని స్వీట్లకి. అట్లానే ఈ షుగర్ కూడా చిక్కగా అయిపోయి మన గుండె నాళాల్లోకి సరఫరా సరిగ్గా జరగదు. అందుకోసం ప్రతి షుగర్ పేషెంట్ ఏం చేయాలంటే నెలకు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోవాలా, 3 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. అంటే గుండెకు సంబంధించిన కొలెస్ట్రాల్ పరీక్ష ఉంటుంది, అది మేము రక్త పరీక్షలా చేసి చూస్తాము. దాంట్లో మీకు కొలెస్ట్రాల్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఇమీడియట్ మందులు కూడా వాడుతుండాలి. ఇవాళ చాలా మంది ఇన్ని 10 ఏళ్ల తర్వాత కూడా నేను చూస్తే ఏంటంటే ఒకటి షుగర్ టాబ్లెట్ వేస్తా ఉంటాడు. ఇక అదేదో ఆస్తి అన్నట్టు, అదేదో చాక్లెట్ బిస్కెట్ అన్నట్టు ఎన్ని 10 ఏళ్ల నుంచి అదే ఒకటే గోళీ వేస్తా ఉంటాడు. ఇక దానికి వేరే ఏం వేయడు. అడిగితే నాకు షుగర్ ఉందంటే షుగర్ వేసుకుంటున్నా అంతే. కానీ మిగతా ఏంటి అసలు లోపల బాడీలో ఏం జరుగుతుంది అనే అవగాహన లేదు. అది పెంచుకోవాలి దాన్ని. సో ఇక మూడోది వచ్చేసి ఇది గుండెకి సంబంధించి చెప్పిన కదా. 4వది కిడ్నీకి సంబంధించింది.
డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అంటే ప్రతి షుగర్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం షుగర్ ని అశ్రద్ధ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్తాము. అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి 10 మంది షుగర్ పేషెంట్లు తీసుకుంటే 4 కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా షుగర్ ని అశ్రద్ధ చేసి ఇక చాలా మంది ఏంటంటే మేము ఒక తీసుమార్ కానీ నాకు షుగర్ వస్తే నాకేమైతుందని రోజు బిర్రు సాయంత్రం క్వార్టర్ వేయాలా, అది వేయాలా, అన్ని వేయాలి అని అంటే నడవదు బండి. మనకి కొన్ని రోగాలు వచ్చిన తర్వాత మనం కూడా రోగం మాట వినాలి. సో అట్లా చేసిన వాళ్ళు అందరూ కూడా ఆఖరికి వచ్చి ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ తో పోయి రోజు డయాలసిస్ అంటే తెలుసుగా, ఇక మిషన్ తో సాఫ్ చేయించుకోవడం జరుగుతున్న ప్రక్రియ ఇది. అంటే షుగర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు, తెలిసిన వాళ్ళు చెప్తారు, అయ్యా అట్లా తాగకయ్యా ఇట్లా ఉండకంటే నన్ను కూడా ఆపేది నేను తీసుమార్కాను అనుకుంటే మనం తీసుమార్కాను మనం అనుకుంటే సరిపోదు, మన బాడీ కూడా అనుకోవాలా.